7వ చరణాన్ని చదివి సహాయం చేయండి. 130వ కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి మీరు అందరూ పలకండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మరొకసారి పలుకుదామండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చదివిస్తున్నాడంటే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు, ఆయన సంతతిగా పిలువబడుతున్న వారే ఇశ్రాయేలు ప్రజలు. అంటే మనము కూడా ఇశ్రాయేలు ప్రజలమే. కీర్తనకారుడు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన వారులారా, ఆయన చేత ప్రత్యేకపరచబడిన వారులారా, ఆయన సంతతి అని పిలువబడుతున్న వారులారా, మీరందరూ ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందుకు యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి అని కీర్తనకారుడు చెప్తున్నాడంటే కింద మనం చదువుకున్నాం కదా, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. రెండవదిగా ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మొదటిగా యెహోవా మీద ఆశ పెట్టుకుంటే మొదటిగా మనకి దొరికేది ఏంటంటే యెహోవా యొక్క కృప దొరుకుతుంది. మనుషులుగా మనం ఎవరెవరి మీదనో ఆశ పెట్టుకుంటాం. మన ఉదాహరణకి మన బిడ్డల మీదనో, బిడ్డల తల్లిదండ్రుల మీదనో ఆశ పెట్టుకుంటారు. వారు పెద్దవారు అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి స్థాయిలో వారు ఉండాలి అని కుమారుల మీద, కుమార్తెల మీద తల్లిదండ్రులుగా అనేకమైన ఆశలు పెట్టుకుంటారు. కానీ మన ఆత్మీయ తండ్రి అంటే మనందరికీ తండ్రిగా ఉన్న దేవుడు ఏం చెప్తున్నారంటే మీరందరూ నా మీద ఆశ పెట్టుకోండి, నా మీద ఆశ పెట్టుకుంటే మీకు కృప దొరుకుతుంది. మనందరం కూడా మన తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకొని ఏదో ఒక హోప్స్ పెట్టుకొని వారు మన కోసం ఏం తెస్తారా, వారు మనకి ఏం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. వారు కానీ మన భూ సంబంధమైన తల్లిదండ్రులే మనం వారి మీద పెట్టుకున్న ఆశలను ఒమ్ము చేయక మనం అడిగిన ప్రతిదీ ఇస్తుంటే, పర సంబంధమైన తండ్రి ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన కృప ఇస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులుగా మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటాం, లేకపోతే దేని మీద ఆశ పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు, దేని మీద ఆశ పెట్టుకోవద్దు, నా మీద ఆశ పెట్టుకోండి. ఎందుకు అంటే మనుషులు ఇవ్వలేనిది, మనుషులు చేయలేనిది, మనుషుల ద్వారా మీరు కనుగొనలేనిది, మనుషుల ద్వారా మీరు పొందుకోలేనిది నా వల్ల మాత్రమే పొందుకుంటారు అని చెప్తున్నారు. అదేంటి అంటే దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే అది దేవుని కృప ఈ భూలోకంలో ఎక్కడ దొరకనిది. ఈ భూమి మీద సైంటిస్టులు అన్ని చేస్తున్నారు, ప్రతిదీ కనిపెడుతున్నారు, కానీ దేవుని కృపను వారు కనిపెట్టలేరు. దేవుని కృపను మనం ఏమి ఇచ్చి కొనలేము. అది దేవుని వద్ద నుండే వస్తుంది, ఉచితముగా వస్తుంది. దేవుని నమ్ముకున్న వారికి దేవుని కృప ఉచితముగా వస్తుంది. దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికి దేవుని కృప ఉచితంగా దొరుకుతుంది. మనము ఈ యొక్క భూలోకంలో వేటి కోసము ఖర్చు చేస్తూ ఉంటాం. వేటి ద్వారాను తృప్తి పొందాలని మనం అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధంగా దేవుని కృపను మనం సంపాదించుకున్నట్లయితే దేవుడే మన ఆత్మలకు తృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఎటువంటిది? అది కేవలము దేవుని యొక్క మాత్రమే దొరుకుతుంది. అది దానికి ఉన్న విలువ, దానికి ఉన్న ఒక టైం ల్యాప్స్, దానికి ఉన్న ఒక టైం ల్యాప్స్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే దేవుని కృప యొక్క విలువ ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే 63వ
కీర్తన 3వ చరణం మనం చదువుకున్నామండి. 63వ కీర్తన 3వ చరణము. 63వ కీర్తన 3వ చరణం మనం చదువుకున్నాం. నీ కృప జీవము కంటే ఉత్తమము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపకున్న విలువ ఏంటిది అంటే ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనదంట. ఆయన కృప యొక్క విలువ జీవము కంటే ఉత్తమమైనది. అంతేకాకుండా ఆయన కృప యొక్క టైం ల్యాప్స్ ఎంత అంటే ఒక వస్తువుకి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంది, ఇది మ్యానుఫ్యాక్చర్ చేసిన డేట్, ఇది ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. కానీ దేవుని కృపకు ఎక్స్పైరీ ఉండదు. ఎందుకు అంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. అది మనం ఎక్కడ చూస్తామంటే 136వ కీర్తనలో ప్రతి చరణంలో కూడా దేవుడు కీర్తనకారుడు చెప్తానే ఉంటాడు. ఏమని అంటే ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అని కీర్తనకారుడు ప్రతి చరణంలో చెప్తానే ఉంటాడు. ఏమని అంటే ఆయన కృపకు ఎక్స్పైరీ డేట్ లేదు, ఆయన కృపకు ఎక్స్పైరీ డేట్ లేదు, ఆయన కృప ముగించబడే తేదీ లేదు, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది, ఆయన కృపకు ఎక్స్పైరీ డేట్ లేదు. కాబట్టి మనం దేవుని యొద్ద నుంచి కోరుకోవాల్సింది ఏంటి అంటే దేవుని కృపను మనం దేవుని యొద్ద నుండి కోరుకోవాలి. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? కేవలం దేవుని మాత్రం దగ్గరే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని కృప ఎటువంటిది అని మనం చూసుకున్నట్లయితే ఆయన కృప బలపరిచేది, రక్షించేది, స్వస్థపరిచేది, అంతేకాదు ప్రతి పరిస్థితి నుంచి విడిపించేది, మన ప్రతి పరిస్థితిని మార్చగలిగితే దేవుని కృప. హల్లెలూయా. అటువంటి కృప కేవలం దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మనం కూడా యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. మొదటిగా యెహోవా మీద ఆశ పెట్టుకొని దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. ఆయన దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుని యొద్ద నుండి మనకేమొస్తుంది, దేవుని దగ్గర మనకేం దొరుకుతుంది అంటే దేవుని కృప దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చదువుకున్నాం కదా, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. సంపూర్ణ విమోచన అంటే కంప్లీట్ గా దాని నుంచి విడుదల రావటం, కంప్లీట్ గా దాని నుంచి బయటపడటం అన్నమాట. అండ్ మనం సపోజ్ ఇప్పుడు ఒక కాలు నొప్పితోనో చేతి నొప్పితోనో బాధపడుతున్నామండి, బాగా పెయిన్ గా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ నొప్పికి ఉపశమనం కలగడానికి మెడిసిన్స్ ఇస్తాడు. మనము మెడిసిన్స్ తెచ్చుకొని వాటిని వేసుకున్నా కానీ కొంతమందికి వాటి నుంచి రిలీఫ్ రాదు. ఎందుకు అంటే డాక్టర్ కేవలం ఉపశమనానికి మాత్రమే ఇస్తాడు. ఏదో పెయిన్ కిల్లర్స్ 2 గంటలు 3 గంటలు పనిచేసే మాత్రమే ఇస్తాడు. 2 గంటలు 3 గంటల వరకు మనకు నొప్పి తెలియదు, మళ్ళీ ఆ తర్వాత మామూలే. కానీ దేవుని దగ్గర అలా కాదు. నువ్వు ఒక సమస్యతో దేవుని దగ్గరకు వస్తే, ఒక పరిస్థితిని దేవుని దగ్గరికి నువ్వు తెస్తే, నువ్వు ఒక అనారోగ్యంతో దేవుని దగ్గరకు వస్తే ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. ఏ విధంగా మనం ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన యొక్క మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది అంటే, ఏ విధంగా మనం ఆయన యొక్క మొరపెడితే మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది అంటే 142వ కీర్తన 2-3 చరణాలు మనం 2వ చరణం చదువుకున్నామండి. 142వ కీర్తన 2వ చరణం చదువుకున్నాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయన మీద ఆశ పెట్టుకుంటే మొదటిగా కృప దొరుకుతుంది, రెండవదిగా సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఏ విధంగా దేవునికి మొరపెట్టుకుంటే సంపూర్ణ విమోచన దొరుకుతుందంటే బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టుకున్నప్పుడు, మనకు కలిగిన బాధ అంతటిని ఆయన సన్నిధిలో మనం చెప్పుకున్నప్పుడు మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నచ్చేది
ఏంటి అంటే, ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో దేవునికి నచ్చేది ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే ఆయనకు లోబడతాడో, ఏ వ్యక్తి అయితే ఆయనకు సంపూర్ణ విధేయత చూపిస్తాడో, దేవుడు ఆ వ్యక్తికి సంపూర్ణ విమోచన కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సంపూర్ణ విమోచన రావాలి అంటే, సంపూర్ణంగా ఒక అనారోగ్యం నుంచి మనం విడుదల పొందాలి అంటే, సంపూర్ణంగా ఒక పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి అంటే, బహు వినయముగా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో బహు వినయముగా మనం మొరపెడతామో, మనకు కలిగిన బాధ నుంచి, మనకు కలిగిన అనారోగ్యం నుంచి, మనకు కలిగిన ఇరుకు అనే కట్ల నుంచి, ఆర్థిక కట్ల నుంచి, అవమానం అనే కట్ల నుంచి, పాపం అనే కట్ల నుంచి, ప్రతి కట్ల నుంచి కూడా ఆయన సంపూర్ణ విమోచన అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడే జరుగుతుంది. హల్లెలూయా. ఏ విధంగా ఆయన యొక్క ఆయన మనకు సంపూర్ణ విమోచన కలిగిస్తారు అంటే, నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నామండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ నహూము భక్తుడు ఏమని సెలవిస్తాడంటే, యెహోవాను గూర్చి ఈ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మొదటిగా ఆయన యొక్క కృప దొరుకుతుంది, రెండవది ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆ సంపూర్ణ విమోచన ఆయన ఎలా కలుగజేస్తాడంటే, మనకు బహు వినయముగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, బహు వినయముగా మనకు కలిగిన బాధ అంతటిని, మనకు కలిగిన పరిస్థితి అంతటిని ఆయన సన్నిధిలో తెలియచెప్పుకుంటున్నప్పుడు, దేవుడు ఏం చేస్తారంటే, బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి లూకా సువార్త 8వ అధ్యాయము 42-43 వచనాలు మనం చదువుకుంటే, లూకా సువార్త 8వ అధ్యాయము 42-43 వచనాలు మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయము 42-43 వచనాలు. ఇంచుమించు 12 సంవత్సరంలో గల లూకా సువార్త 8వ అధ్యాయం 42-43 వచనాలు చదువుకుందామండి. ఇంచుమించు 12 ఏళ్ళు గల తన ఒక్కటే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవరి చేతనైనా స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం లూకా సువార్త 8వ అధ్యాయము 42, 43, 44 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఏంటి అంటే, ఇంచుమించు 12 ఏళ్ళ ఈడు గల తన ఒక్కతే కుమార్తె చాలా సిద్ధంగా ఉందంట. అంటే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చాలా సిద్ధంగా ఉంది. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చాలా సిద్ధంగా ఉంది. అతడు ఎంతో మంది డాక్టర్లు చూపించాడు. తనకు తెలిసిన వైద్యులందరికీ కూడా ఆమె రోగం ఏంటి, అసలు ఆమె బాధ ఏంటి, ఆమె ఎందుకు చనిపోతుంది, ఆమె ఎందుకు నీరసంగా ఉంది అని ఎంతో మంది వైద్యులు చూపించాడు. కానీ చివరికి అతనికి దక్కిన ఫలితం ఏంటి అంటే, తన కుమార్తె చనిపోయింది. తన కుమార్తె చనిపోయిన తర్వాత అతడు దేవుని దగ్గరకు వచ్చి, నా ఇంటికి రాయా, యేసు ప్రభు ఆ ప్రదేశంలో ఉంటే, అయ్యా నా ఇంటికి రాయా, నా ఒక్కతే కుమార్తె 12
12 సంవత్సరాలైన ఆ కుమార్తె చనిపోయిందయా, ఆమె చావు సిద్ధంగా ఉందయా, దయచేసి నా ఇంటికి రాయా అని దీనముగా బహు వినయముగా దేవుని ఎదుట అతడు బతిమాలుకుంటున్నప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే, అతడు బహు వినయంగా బతిమాలుకోవటం చూసి దేవుడు యేసుప్రభు అతని ఇంటికి వెళ్తారు. అతనికి ఇంటికి వెళ్తున్న దారి మధ్యలో ఒక 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఉందంట. ఇంటికి వెళ్తున్నప్పుడు, ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తున్నప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ యేసుప్రభు చెంగు ముట్టుకుంది. ఎందుకు అంటే, ఆయన చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను, ఆయన చెంగు తాకితే చాలు నేను స్వస్థపడతాను అని ఆమె విశ్వాసంతో ఆయన చెంగు ముట్టుకుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే, ఆమె తనకున్నదంతా వైద్యులకు ఇచ్చేసినప్పుడు తన రోగాన్ని నయం చేసుకోవడానికి ఆమె తనకున్న ఆస్తి అంతా వైద్యులకు పెట్టేసిందట. ఏ విధంగానైనా ఈ రోగం నుంచి నేను బయటపడాలి అని తనకున్నదంతా వైద్యులకు పెట్టేసింది. కానీ ప్రయోజనం లేక ఆమె కుమిలిపోతూ ఉన్నప్పుడు యేసుప్రభు ఆ దారిలో వెళ్తున్నాడు. 12 సంవత్సరాలు కలిగిన ఒకరి కుమార్తె, సమాజ మందిరం అధికారి ఒక కుమార్తె చనిపోయింది. ఆమెను బాగు చేయడానికి, ఆమెను లేవనెత్తడానికి యేసుప్రభు దారిలో వెళ్తున్నాడు. నేను కేవలము ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతానన్న విశ్వాసంతో ఆమె యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందంట. వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమెకు జరిగింది ఏంటి అంటే, ఆ వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమె ఇన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి కూడా వైద్యులకు చూపించుకుంటుంది. వైద్యులు తమకు తెలిసిన వైద్యం చేస్తున్నారు, తమకు వచ్చినట్టు వాళ్ళు వైద్యం చేస్తున్నారు. కానీ అది శాశ్వతంగా పరిష్కారాన్ని ఇవ్వలేదు ఆమెకు. ఆ 2 రోజులు 3 రోజులు లేకపోతే ఆ ఒక్క రోజు ఆమె ఉపశమనాన్ని కలిగించింది. మరలా మునుపటి స్థితి, మరలా అదే బాధ, మరలా అదే వేదన, మరలా అదే రోగము ఆమెను పట్టుకుంటా వస్తుంది. ఆమెకు విశ్రాంతి లేదు, ఆమెకు విరామం లేదు. ఆ యొక్క రోగం నుంచి వస్తానే ఉంటుంది. ఆమె వైద్యుల దగ్గరికి వెళ్తుంది, చూపించుకుంటుంది. ఒక రోజు బాగానే ఉంటుంది, మరలా మామూలు, మరలా వెళ్తుంది, చూపించుకుంటుంది. 2 రోజులు బాగానే ఉంటుంది, మరలా మామూలు, మరలా యథాస్థితి. ఆ రోగము మాత్రం ఆమెకు పోలేదు. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయిందంట. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా యేసు ప్రభు ఆమె యొక్క బాధను నివారణ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అనుకుంది, ఈ బాధ ఇంతటితో పోతుందిలే, ఈ యొక్క వేదన ఇంతటితో పోతుందిలే, ఈ రోజే నాకు విడుదల వచ్చిందిలే, ఈ యొక్క మెడిసిన్ చేసుకుంటే, ఈ యొక్క వైద్యం నేను చేసుకుంటే నాకు స్వస్థత వచ్చేస్తుందిలే అని అనుకుంది ఆమె. కానీ ఎప్పుడైతే ఆమె మరలా ఇంటికి వచ్చిందో ఆమెకు మరలా యథాస్థితి 2వ మారు, 3వ మారు, 4వ మారు అలా కంటిన్యూ అవుతానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందో అప్పుడు ఆమెకు వెంటనే ఆ యొక్క రక్తస్రావం నిలిచిపోయింది. వెంటనే దేవుడు బాధ 2వ మారు రాకుండా అప్పటి వరకు మరలా అనుభవించిన ఆ బాధ దేవుడు ఏం చేశారంటే మరలా 2వ మారు ఆమె దగ్గరికి రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ విమోచన ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును అన్న దానికి ఉదాహరణగా మనం ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము దేని మీద ఆశ పెట్టుకోవాలి? మొదటిగా యెహోవా మీద ఆశ పెట్టుకోవాలని మనం చదువుకున్నాం. యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన యొక్క కృప దొరుకుతుంది. రెండవదిగా ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది అని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం దేని మీద ఆశ పెట్టుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే 130వ కీర్తన 5వ చరణం చదివి సహాయం చేయండి. 130వ కీర్తన 5వ చరణం చదివి సహాయం చేయండి. 130వ కీర్తన 5వ చరణం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము
ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. మొదటిగా మనం యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలంట. ఆయన మాట మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఆయన మాట ఎటువంటిది అంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మాట మీద ఆశ పెట్టుకోవడానికి ఆయన మాట ఎటువంటిది అని మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా. హల్లెలూయా. దేవుడి మాట ఎటువంటిదంట? అగ్ని వంటిది. రెండవదిగా బండను బద్దలు చేయు సుత్త వంటిది. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మాట అగ్ని వంటిది. అంటే మనము చల్లారిపోయి ఉన్నప్పుడు, మనము దీన స్థితిలో ఉన్నప్పుడు, హీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచేదే ఆయన మాట. ఆయన మాట అంటే ఏంటిది అంటే ఆయన వాక్యమే ఆయన మాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, మనం చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మాటను మనం గుర్తు చేసుకోవాలి. కృంగిపోయినప్పుడు ఆయన మాటను మనం గుర్తు చేసుకోవాలి. అయ్యో ఇంతే నా జీవితము అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన మాటను గుర్తు చేసుకోవాలి. ఆయన మాటను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన మాట మనల్ని బలపరచగలిగింది, మనల్ని జీవింపచేయగలిగింది. ఎందుకు అంటే ఆయన మాట అగ్ని వంటిది. హల్లెలూయా. రెండవదిగా బండను బద్దలు చేయు సుత్త వంటిది. ఆయన యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఇటుప్రక్క దొంగ అటుప్రక్క దొంగ, యేసు ప్రభు మధ్యలో సిలువ వేయబడ్డారు. మధ్యలో సిలువ వేయబడినప్పుడు ఒక ప్రక్క దొంగ అంటాడు, యేసు ప్రభువా నువ్వు దేవుడు కదా, నిన్ను రక్షించుకొని మా ఇద్దరిని కూడా రక్షించవచ్చు కదా అని ఒక దొంగ అంటే, ఇంకొక దొంగ ఏమంటాడంటే, అరే అది మనం మాట్లాడటం మనకి పద్ధతి కాదు, ఆయన ఏ పాపము ఎరుగని వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఈ శిక్ష మనకు తగదు కానీ ఆయనకు తగదు అని అతడు అంటూ యేసు ప్రభుతో ఒక మాట అంటాడు, ప్రభువా ఈ రోజు నేను చనిపోబోతున్నాను, ఈ రోజు నా జీవితం ముగించబడబోతుంది, దయచేసి నీ రాజ్యంకి వెళ్తున్నప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అతడు యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క దొంగ మాటకు ఒకే ఒక్క సమాధానం చెప్తారు. ఏమని అంటే, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు ఆ దొంగతో చెప్తారు. ఆ దొంగకు ఒక్క మాట చాలదండి, ఆ దొంగకు ఒక్క మాట చాలు. అతడు బండ హృదయం కలిగిన వాడు, బండ వంటి హృదయం కలిగిన వాడు. దొంగలనే వాళ్ళకి సున్నితమైన మనసు ఉంటుందా? దొంగలనే వాళ్ళకి సున్నితమైన మనసు ఉండనే ఉండదు. వారు ఏది పడితే అది దోచుకెళ్ళిపోతారు. మనకుందా లేదా, మనం తిన్నామా లేదా అని ఆలోచించరు. దొంగలనే వారికి వారి హృదయము బండ హృదయము, మొండి హృదయము, వారికి మెత్తన హృదయం అంటే ఏంటో తెలియదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో ఆ యొక్క మాట పలికాడో బండ వంటి ఆ యొక్క దొంగ హృదయము మెత్తన చేయబడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బండ వంటి హృదయాలను, మొండితనంతో ఉన్న హృదయాలను కదిలించగలిగింది, మార్చగలిగింది ఏంటిది అంటే ఆయన యొక్క మాటే. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మాట అగ్ని వంటిది, అంతేకాదు బండను బద్దలు చేయు శుద్ధ వంటిదని మనం చదువుకున్నాం. ఇంకా ఆయన మాట మీద మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే, ఆయన మాట మీద మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం చదివి సహాయం చేయండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనము. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను,
నేను దాన్ని నెరవేర్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఏం చేస్తారంటే, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనని మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేరుస్తాను అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుడి మాట మీద మనం ఆశ పెట్టుకుంటే, దేవుడు మనకు ఒక మాట ఇచ్చినప్పుడు, దేవుడు ఒక వాగ్దానం మనకు చేసినప్పుడు ఆయన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి యెహోవా మాట మీద ఆశ పెట్టుకో అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, దేవుడు ఒక మాట ఇస్తాడు. ఉదాహరణకు నేను నీకు కాలిస్తాను అని దేవుడు మనకి చెప్పారనుకోండి, మనకేమీ లేదు, మనకేమీ లేని స్థితి, మనకు బైకే లేని స్థితి, నేను నీకు కాలిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశారనుకోండి, చుట్టూ ఉన్న వారు ఏమంటారు, అరే నీకు బైకే లేదు, ఇంకా కార్ ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టూ ఉన్న వారు మనల్ని మాటలతో దెబ్బ పొడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆయన ఇచ్చిన మాట మీద మనం ఆశ పెట్టుకుంటామో, ఆయన ఒక స్థాయిని మన స్థాయిలన్నీ మారుస్తారనమాట. ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి, ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి, ఆ విధంగా దేవుడు మనల్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు దేవుడు ఇచ్చిన మాట దేవుడు మనకు గుర్తు చేస్తారు. దేవుడు మనకు ఒక కాలు ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనకు గుర్తు చేస్తారు, నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను నీకు కాలు ఇస్తానని మాట ఇచ్చాను కదా, నా మాటను నేను నెరవేర్చుకున్నానయ్యా అని దేవుడు మనకు చెప్తారనమాట. హల్లెలూయా. అప్పుడు అన్యజనులందరూ కూడా చూచి వారు కలత చెందుతారు. చూచి అయ్యో మనం అప్పుడు అట్లా అన్నానే, అప్పుడు వాళ్ళని అట్లా ఆడిపోసుకున్నామే, కానీ ఇప్పుడు వారు కారులో తిరుగుతున్నారే అన్న మనసు అన్యజనులకు దేవుడు కలుగజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను మాట ఇచ్చానంటే నేను దాన్ని నెరవేరుస్తానయ్యా, కాబట్టి నా మాట మీద నువ్వు ఆశ పెట్టుకో అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకని దేవుడు మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి? దేవుడు సాధారణంగా ఒక మనిషి మనకు మాటిస్తే ఆ మనిషి మాట తప్పుతాడు. ఒక మనిషి మనకు వాగ్దానం చేస్తే ఆ మనిషి ఆ యొక్క వాగ్దానాన్ని మర్చిపోవచ్చు, ఆ యొక్క మాటను మర్చిపోవచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? దేవుని మీద ఆశ పెట్టుకున్నాం. ఎవరి మాట మీద ఆశ పెట్టుకున్నాం? దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు, నీకు ఆధారమైన వాడు, నాకు ఆధారమైన వాడు ఆయన నరుడు కాదు, ఆయన మాట తప్పడు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన పశ్చాత్తాపపడడు అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఒక మనిషి నీకు మాట ఇచ్చి నేను నీకు ఇవ్వలేదు, నేను నీకు చెయ్యలేదు, నేను నీకు చేస్తానని చెప్పలేదు అని అబద్ధం ఆడేయచ్చు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు చేస్తామంటే చేస్తాడు, చెయ్యను అంటే చెయ్యడు. హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు. ఆయన మాట మార్చడానికి నరమాత్రుడు కాదు. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపపడడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి, యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, అసలు అది ఏ విధంగా పరిగణించబడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 146వ కీర్తన 5వ చరణం మనం చదువుకుందామండి. 146వ కీర్తన 5వ చరణం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు, ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నవాడు ఎలా
పరిగణించబడతాడంటే ధన్యుడిగా పరిగణించబడతాడు. హల్లెలూయా. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, వేరే మాట లేదు, మరొక మాట లేదు, మరొక మాట లేదు, మరొక మాట కూర్చడానికి, మరొక మాట తీయడానికి లేదు. ఏమని చెప్తున్నాడంటే కీర్తనకారుడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడయ్యా. అంతే, ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. దేవుని దృష్టిలో ధన్యుడిగా పరిగణించబడిన వాడు ధన్యుడు, అంతే అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మొదటిగా మనకి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. రెండవదిగా సంపూర్ణ విమోచన దొరుకుతుంది. రెండవదిగా మనం ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటే ఆయన అబద్ధమాడడు, నరుడు కాడు, పశ్చాత్తాపపడడు. ఆయన మాట ఇచ్చి ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నారంటే, దేవుడు మనతో ఏం సెలవిస్తున్నారంటే, ఈ దినం నుంచి నువ్వెవరి మీద ఇప్పటి వరకు నువ్వెవరి మీద ఆశ పెట్టుకున్నావు నాకు తెలియదు. ఇప్పటి వరకు ఎవరి గురించి ఆశ పెట్టుకున్నావు నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నారు, ఇప్పటి నుంచి ఈ దినం నుంచి అన్న నా మీద ఆశ పెట్టుకో. నా యొక్క కృప దొరుకుతుంది, నా యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది. నా మాట మీద ఆశ పెట్టుకో. నా మాట మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీకు రావాల్సినవన్నీ వస్తాయి. నా మాట మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను. నీకు ఇచ్చిన మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తాను. నీవు ధన్యుడిగా పరిగణించబడతావు అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ దినం నుంచి కూడా మనం దేవుని మీద ఆశ పెట్టుకుందాం, ఆయన మాట మీద ఆశ పెట్టుకుందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక.